ఇప్పుడు అక్కడ టికెట్ అనౌన్స్ అయింది. నానా గందరగోళాల మధ్యలో ఖచ్చితంగా నా కూతురికే టికెట్ కావాలన్నాడు. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఉదయం మాట్లాడిండు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్‌ది. మళ్ళా సాయంత్రం వరకల్లా పార్టీ మారే పరిస్థితి వచ్చిందంటే ఏముంది అక్కడ అసలు? రీజన్ ఏంటి? అంటే ఈయనకొక అంటే మాకు వినిపించినంత వరకు ఆయనకొక మంత్రి పదవి, బిడ్డకు ఎంపీ సీట్ ఇదా? నీకో మాట చెప్పనా, అసలు కడియం శ్రీ అనేవాడు ఒక మోసగాడు. ఎందుకంటే అతను స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటే నా కులం గిది చాల్, నాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే స్టైల్లో మాట్లాడాలి కదా. ఆయన ఎప్పుడు మాట్లాడు, అంటే ఆయన క్యాస్ట్ ఏందో చెప్పాడు. క్యాస్ట్ మరి ఇంత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీ దగ్గర నుంచి వాళ్ళ అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిందే, అది కూడా వాళ్ళ చెప్పాలి. రియల్ ఫాదర్ నేమ్ ఇక నాకు తెలియదు, బయలులో ఆయన తెలుసు కానీ పేరు వేయడం మనకి ఆయన ఆయన ఎవరైతే పెంచారో అది కాకుండా ఆయన పుట్టిన తెలియదండి. కానీ అది వాళ్ళు వాస్తవం అదే కదా. సరే ఓకే, బైన్లా అనేదే నువ్వు పెట్టుకో. నేనేమంటున్నా అంటే పోని బైన్లా అయినా ఒక్క ఇల్లు మనకి ఇస్తావా టికెట్? మరి ఇప్పటికైనా 80 లక్షల మంది మా టికెట్ మాకే కావాలి ఆయనకి ఇవ్వద్దని చెప్తుంటే కూడా మరి ఆ పేరును ఆ రకంగానే ఏ ఆస్పెక్ట్ మీద ఇచ్చినారని మీరు అనుకుంటున్నారు? నేను ఏ ఆస్పెక్ట్ లేదు. ఆయన ముఖ్యమంత్రికి 4 ఎమ్మెల్యేలు ఎక్స్ట్రా కావాలి. ఆయన పదవికి ఏదో గండం ఉందంట. ఈ గండం లేకుండా ఉండడానికి ఎమ్మెల్యేలు కావాలి. ఈ పనికిమాలినోడు ఆయనకు దొరికిండు. ఎమ్మెల్యే ఎవరు ఉన్నమాట కేసీఆర్ కూడా చెప్పిండు, అందరు చెప్పిండ్రు ఆయన ప్రభుత్వాన్ని మేము ముట్టుకోమని చెప్పారు. ఒక మాట, ఒకవేళ కేసీఆర్ మీదనే వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేశారు కాబట్టి రేవంత్ రెడ్డిని ముట్టుకుంటే ప్రజలు ఊకుంటారండి? మేము ఊకుంటామా? ఏ పరిస్థితిలో కూడా ఆయన ముట్టుకునే అర్హత ఎవరికి లేదు. ముట్టుకుంటే కూడా మేము ఊరుకుంటున్నాం. ప్రజల సమస్యలు రేపిచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, తర్వాత ప్రజలకు ఏమి నెరవేర్చకపోయినా, ప్రజల్ని పట్టించుకోకపోయినా కూడా మీరు చాలా దూరం పోతున్నారు. 3 నెలలే అయింది కదా, 3 నెలలు 4 నెలలే అయింది కదా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంగా ఫెయిల్ అయిన రోజు వేరది. ఇవాళ ఆయన నిర్ణయాల వల్ల 4 నెలలకే ఫెయిల్ అవుతున్నానని ఆయనే చెప్పుకుంటున్నాడు. వచ్చిన సావది. ఆయన ఎవడు ముట్టుకోలే, ముట్టుకుంటూ పొద్దాక రేవంత్ రెడ్డికి ఎన్టీ రామారావు గారికి జరిగినటువంటి ఎపిసోడ్లో కూడా ప్రముఖ పాత్ర పోషించిన అన్నగా కాపాడుకుందరు రేవంత్ రెడ్డిని. ఒక అన్నగా కాపాడుకోవడమే కాదు, ఆయన నిత్యం ఆయన ఎంబడి ఉండి రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చేటువంటి. ఎందుకంటే నా మీద ఏం అలిగేషన్స్ లేవు, నేనేం కరప్టెడ్ కాదు, నేనేం అందరిలాగా లంగా దొంగ పనులు చేసింది ఏమి లేదు. అటువంటిప్పుడు నా నిజాయితీ, నా నీతి అనేది ఆయన పక్షాన్ని నిలబడితే ఆయనకు మేలయ్యేది. ఒక దళితుడిగా అది కూడా ఒక మాదిగా. మరి ఎందుకు ప్రాబ్లం ఏంది? ఎందుకు మీతో అట్లా డిటాచ్గా ఎందుకుంటున్నాడు? మీరేమో మావోడే కదా, మా తమ్ముడే కదా అని మీరు అనుకుంటే, ఆయన మాత్రం ఎందుకు అంత డిటాచ్గా ఉంటున్నాడు? ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో మన్నో మాషాను నాకు తెలియదు ఎందుకు అట్లా ఏందో. మరి తెలుగుదేశం వాళ్ళు మోత్పల్లి నరసింహ గారు మాదిగా, అతను చాలా డామినేటింగ్ పర్సనాలిటీ. తెలుగుదేశంలో కూడా ఏం సీఎం అయితే నేను. కానీ ఒకటి మాత్రం నిజం, ఎమ్మెల్యే టికెట్ కూడా దాట వేశారు, ఎంపీ టికెట్ కూడా నేనేం బాధపడలే. వాస్తవం చెప్తున్నా. నాకేందంటే నా దళిత వర్గానికి, నా పేద వర్గాలకి ఏదన్నా న్యాయం జరగాలి, పని జరగాలంటే మనకు తెలిసినోడు ఉండాలి. తెలియని దగ్గర పోయేదానికంటే తెలిసిన తయారు చేసుకుని. అచ్చా, నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎప్పుడు చెప్పా? ఎన్నికలు కాకముందు చెప్పా. ఎన్నికలలో గెలవకపోతే నేను ఆయనతో కలిసి పోరాటం చేసేవాడిని కదా. ఇప్పుడు గెలిచిండు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. గెలవకపోతే కూడా ఆయనతో కలిసి పోరాటం చేయడానికి నేను సిద్ధపడి ముందుకు వచ్చిన వ్యక్తి. నన్ను పక్కన పెట్టి, నన్ను పలకరించకుండా, ఏ ఇష్యూలో కూడా నన్ను సంప్రదించకుండా ఇవాళ నా జాతికే మొత్తానికే ఎసరు పెట్టిండు. నా జాతికి ఎసరు పెట్టిండు కాబట్టి తీవ్ర పరిణామాలు. అసలే ఇప్పుడు 2 థింగ్స్ ఉంటాయండి. ఎందుకు వచ్చిన బాధ, ఒక స్టేచర్ ఉన్న లీడర్ కదా, గతంలో ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఇంత ఉంది. అసలే ఆయన మీరు సినిమాలో కూడా సీఎంగా చేసిరు, ఆయన చూసిండు. అది రేపు పుసుకున్న మళ్ళీ నాకు పోటీ వస్తాడా అనేది ఏమైనా ఉందా? అట్లాంటి ఫీలింగ్ మరి ఎందుకు దూరం పెడుతున్నారు? మరి అలాంటిది లేదు. కానీ ఆయనకి ఏందో మరి మాదిగ జాతి అంటేనే పడదు అన్నట్టుగా ఆయన బిహేవియర్ కనపడతా ఉంది. ఇప్పుడు నేనంటే సరే, నా గురించి పక్కన పెట్టు, జాతి ఏమన్నది? మాదిగ జాతి మొత్తాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మాదిగ జాతి అంటే అంటరానోళ్ళని చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది?
అది నేను అడుగుతున్నా. అసలు మీరు అపాయింట్మెంట్ అడిగితే ఏమంటున్నారు చెప్పు? 6 గంటల పాటు ఆయన మాట్లాడితే కదనమ్మా, మాట్లాడేది ఎవరు? ఆయన అపాయింట్మెంట్ కావాలన్నా ఆయన ఏ విషయంలో అయినా సంప్రదించాల్సింది ఆ నరేందర్ రెడ్డి గారిని. ఏమండి, ఆయనకు చెప్పా నేను, మాకు నా పార్లమెంట్ విషయాలు చెప్పాను, అసెంబ్లీ అప్పుడు చెప్పాను, అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చెప్పాను. అన్ని బోంగా నేను సీఎం గారిని కలవాలని చెప్పాను. చెప్తే వారం రోజులలో కల్పిస్తాను అని అన్నాడు ఆయన. ఇక వారం రోజులు పోయింది, నెల రోజులు పోయింది, అసలు టికెట్ డిక్లేర్ అయినాయి, ఎవరికి రాకుండా చేశారు. మొత్తం మాదిగ జాతిని మొత్తం బొంద పెట్టారు రాజకీయంగా. ఇది సహించాలన్నటువంటి విషయం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన వయసుకు తగని పనులు చేస్తున్నాడు. మంచిగా నవ్వుకుంటా బ్రహ్మాండంగా 6 స్కీములు పెట్టారు, బ్రహ్మాండమైన స్కీములు. ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పేద ప్రజలతో నుండి పేద నాయకులకు నువ్వు చేస్తే పేరు వస్తుంది, కానీ బలిసినోనికి చేస్తే ఏమొస్తుందా? బలిసినోని ఒకటి పేరు చెప్పండి, ఉన్నారేమో? ఆ ఉన్నోళ్ళు ఎవరో పేదోళ్ళే ఉన్నాడు. ఇప్పుడు బలిసినోడు బిజినెస్ దారుడు ఎవడు తెచ్చుకున్నా నమ్మరాదు. వాళ్ళ అవసరం కొద్దీ నీ దగ్గరకు వచ్చారు. ఇవాళ అక్కడ అధికారం ఉంది, అక్కడ పోతున్నారు. ఎవడైనా ఉంటాడా? బలిసినవాడు ఎవ్వడు కూడా ఉండడు, డబ్బున్నవాడు ఎవ్వడు ఉండడు. దొంగ లంగ పనులు చేసి సంపాదిస్తారు. వాళ్ళు ఎందుకు ఉంటారండి? మళ్ళీ అధికారం లేకపోతే వాళ్ళు బతకలేరు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. ఈ మాత్రం గ్రహించలేకపోతున్నాడు. మరి అదే కదా, మరి గ్రహించకనే కదా ఈ ప్రాబ్లము. గ్రహిస్తే ప్రాబ్లం ఎక్కడుంది? గ్రహిస్తే ప్రాబ్లం లేదు కదా.